వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా డిఎస్సి ఫైనల్ లిస్టు విడుదల చేశామన్నారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. ఎంతో పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ జరిగిందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. 16,347 పోస్టులకు నోటిఫై చేస్తే 15,941 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక సెలెక్ట్ అయిన వారికి విద్యాశాఖలోకి స్వాగతం చెబుతున్నామని, ఈ నెల 19న నియామక పత్రాలు అందజేస్తామని కోన శశిధర్ చెప్పారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్స్, 6 డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం, ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను.